యూపీ రాజకీయాల్లో కొంత కీలకంగా మారబోతోంది. యోగి ప్రభుత్వం కొంత డేంజర్ జోన్లో కొనసాగుతుండగా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అఖిలేష్ యాదవ్ పెద్ద ఎత్తున పావులు కదుపుతూ ఉన్నాడు. అక్కడ 100 మందిని తీసుకొని రావాలని ఇప్పటికే సవాల్ విసిరాడు బీజేపీ నాయకులకు ఒకరికి. చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇది కావడి యాత్ర మార్గంలో హోటళ్లపై యజమాని పేరు ఉండాల్సిందే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదేశం. ఇది భారత సంస్కృతిపై దాడి. కాంగ్రెస్ కావడి యాత్రకు వెళ్తున్నటువంటి హిందువులకు స్వచ్ఛమైనటువంటి శాకాహారం ఎక్కడ లభిస్తుందో తెలుసుకోవడానికి ఈ ఉత్తర్వులు ఉపయోగపడతాయని బీజేపీ సమర్థించుకుంది. కావడిదారులు ఎవరు పొరపాటు కూడా ముస్లింలు నడిపే దుకాణాల్లో ఆహార పదార్థాలు కొనుగోలు చేయకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనినే దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షత అంటారని, హిట్లర్ జర్మనీలో యూదుల బాయ్కాట్ అని పిలిచేవారని ధ్వజమెత్తారు. దీన్ని భారత సంస్కృతిపై దాడిగా కాంగ్రెస్ అభివర్ణిస్తుంది. హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని కొంత రాజకీయాలు చేసే బీజేపీకి ఈసారి యూపీలో ఖచ్చితంగా ఇట్లాంటివి చిన్న చిన్న డెసిషన్స్ సీరియస్గా మారి కొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆల్రెడీ ఉంది. ఆ వ్యతిరేకత ఇంకాస్త ఎక్కువ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది.